హాయ్ అందరికీ, మన మహాభారతం సిరీస్లో ఎపిసోడ్ 4కి అయితే వచ్చేసాము. ఈ ఎపిసోడ్ 4లో ముఖ్యమైన సంఘటనలు చాలా జరిగినాయి. దీనివల్లే ఒక మహాయుద్ధం కూడా జరిగింది. అదేంటో తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇలా దుర్యోధనుడు చాలా అసూయతో ఉండగా ఒకరోజు శకునిని పిలిచి, వారిని బలంగా మనం ఎదుర్కోలేము, మనకి మాయదండం ఉందే, దాన్ని వాడాలని అంటాడు. ధర్మరాజు జూదానికి పండితుడు కాదు, కానీ ధర్మానికి గట్టిగా కట్టుబడి ఉంటాడు. అదే మన బలహీనత ఆయుధంగా మార్చే మార్గం అని చెప్పాడు శకునితో. శకుని కళ్ళు మెరిపించేవాడే తప్ప మాట వృధా చేయలేదు. వారిని జూదానికి పిలుద్దాం, మొదట మన గుళ్ళన్ని కొట్టించుకొని ఆ తర్వాత వారితో పాటు వాళ్ళ సామ్రాజ్యాన్ని నాశనం చేద్దామని అంటాడు. వెంటనే ధృతరాష్ట్రుని ఒప్పించి పాండవులు హస్తినాపురానికి ఆహ్వానం పంపించారు. ధర్మరాజు మొదట సంశయంతో ఉన్న ఆహ్వానం రాజసభ నుంచి వచ్చిందనిగా ఉండటంతో తిరస్కరించలేకపోయాడట. శత్రువు ఎలాంటి ఉద్దేశంతో పిలుస్తున్నాడో అర్థం కాకపోయినా ధర్మాన్ని అతిక్రమించకూడదనే తన భావంతో ఆహ్వానాన్ని స్వీకరించాడు. రాజసభలో జూద క్రీడ ప్రారంభమైపోయింది. ఒకవైపు ధర్మరాజు, మరొక వైపు శకుని. మొదట్లో ధర్మరాజు కొన్ని ఆటలు ఆడగా గెలిచారు, కానీ శకుని చాతుర్యంతో ఆట తిప్పేయటం మొదలుపెట్టాడు. తన ఆస్తులను కోల్పోయిన ధర్మరాజు తర్వాత సోదరులను పనంగా పెట్టాడు. ఒక్కొక్కరిని ఓడిపోతూ చివరికి తనను తాను కూడా ఓడిపోయి సాగాడు. ఇక తానికి మిగిలిందేమిటో తెలుసుకోకుండా శకుని అతన్ని ఉసుగొలుపుతాడు. నీకు మిగిలింది ఏమిటి? నీకు ఎవరు ఉన్నారు పనంగా పెట్టడానికని ప్రశ్నిస్తాడు. అలా అడగగా ధర్మరాజు తల వంచి తక్కువ శబ్దంతో మా భార్య ద్రౌపది అని అంటాడంట. ఈ మాట వినగానే సభ మొత్తం మౌనమైంది. ధర్మం, నీతి అన్ని ఆ క్షణాలలో ప్రశ్నించబడ్డాయి. దుర్యోధనుడు వెంటనే దుశ్శాసనుని పిలిచి ద్రౌపదిని సభలోకి లాక్కొని రా అని అంటాడు. ఆమె అప్పుడు రాజ్మహల్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంది. ఆమె గౌరవం లేకుండా లాక్కొని సభలోకి తీసుకొచ్చాడు దుశ్శాసనుడు. ద్రౌపదికి జరిగిన అవమానం ఎవరు తట్టుకోలేకపోయారు. ఆమె సభలో మధ్యలో నిలబడి ధర్మరాజుని ప్రశ్నించింది. ఒక్కవాడు తానెవరిని సొంతం కాదు అనే స్థితిలో ఉన్నప్పుడు తన భార్యని ఎలా పనంగా పెట్టగలవు అని అడిగింది. కానీ అక్కడికి బలవంతుల న్యాయం ఆమె ధర్మబద్ధమైన ప్రశ్నను నిర్లక్ష్యం చేసింది. దుర్యోధనుడు ఆమెను తన మోకాలపై కూర్చోమంటూ అని ఆహ్వానిస్తాడట. ద్రౌపదికి భయానకమైన అవమానం జరిగింది. ఆమె ఆశ్రయించింది కృష్ణుణ్ణి. కంటితడతో కూడిన పిలుపుతో ఆ పరమాత్మని ప్రార్థించింది. దుశ్శాసనుడు ఆమె చీరను లాగా ప్రయత్నించగా అంతులేని చీరలు జలది ఆమెను కప్పేస్తూ పోయింది. దుశ్శాసనుడు అలసిపోయి కింద పడిపోయాడట. ఈ అద్భుతం చూసిన సభ ఒక్క క్షణం ఉలిక్కిపడింది. ధృతరాష్ట్రుడు తన దృష్టితో భయంతో చూస్తూ తన భార్య గాంధారిని గుర్తు చేసుకుంటూ ద్రౌపదికి 2 వరాలు ఇచ్చాడట. ఆమె అందులో ఒకటి పాండవులకు మళ్లీ స్వేచ్ఛ, ఇంకొకటి ఆమెకు పూర్తి గౌరవంతో ఇంటికి తిరిగి పంపించమని కోరింది. ధృతరాష్ట్రుడు ఆమోదించాడు. అంతా ముగిసినట్లే కనిపించిన మళ్లీ శకుని దుర్యోధనుల కుట్రలు ఆగలేదు. మళ్లీ పాండవుల్ని పిలిపించి రెండో జూదానికి ఆహ్వానించారు. దానికి షరతు ఓకే అన్నారు. కానీ ఓడిపోయిన వారికి 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అని అన్నారట. ధర్మరాజు మళ్లీ ఆమోదించారు. మళ్లీ ఓడిపోయాడు. ఇంకా అంతే. పాండవులు కుంతీదేవితో కలిసి అరణ్యంలోకి వెళ్ళిపోయారు. కానీ అరణ్యవాసం వారికి శిక్ష కాదు, ఒక గొప్ప మార్గం. అక్కడే వారి శక్తికి సమయాన్ని పెంచుకున్నారు. ధర్మానికి అంకితమైన వారి పయనం అక్కడే మొదలవుతుంది. అలాగా అరణ్యవాసంలో పాండవులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూనే ధైర్యాన్ని కోల్పోకుండా నడిచారు. ప్రతి అడుగు వారికి పరీక్షగా మారింది. అందులోనూ ద్రౌపదికి కలిగిన అవమానం జ్ఞాపకం వాళ్ళ మనసులో ఎప్పుడూ మెదులుతూ ఉండేది. ఆమె కన్నీళ్లే పాండవుల ప్రతిజ్ఞలకు ఇంధనం అయ్యాయి. అరణ్యంలో వారు ఎంతో మంది ఋషులకు సేవలు చేశారు. సప్తరథంతో జీవిస్తూ ప్రజ్ఞను పెంచుకున్నారు. భీముడికి, అర్జునుడికి శక్తి మరింతగా పెరిగింది. అర్జునుడు దేవేంద్రుని ఆశీస్సులతో దివ్యాస్త్రాలను సంపాదించుకున్నాడు. భీముడు హనుమంతుడి దీవెనలతో పొంది గర్వాన్ని జయించాడు. ఇదే సమయంలో హస్తినాపురంలో దుర్యోధనుడు అహంకారం మరింత పెరిగింది. అహంకారం మరింత పెరిగిపోతుంది. పాండవులు అరణ్యంలో ఉంటున్నారని, తాను అసలు గెలిచిన వాడిననే తక్కువ భావన అతనిలో నూరుకుపోయింది. ఓసారి తన సహచరులతో కలిసి అరణ్యంలోకి వెళ్లి పాండవుల దుస్థితిని చూసి ఆనందించాలన్న చలనం అతనిలో కలిగింది. ధృతరాష్ట్రుడు తొలుత ఈ నిర్ణయాన్ని నిరుత్సాహపరిచిన కర్ణుడు, దుశ్శాసనుడు, శకునితో కలిసి దుర్యోధనుడు ప్రయాణమయ్యాడు. వాళ్ళు పాండవుల నివాసం సమీపంలో ఉన్న గంధర్వుల ప్రాంతానికి వచ్చారు. కానీ అక్కడ వారు తమ గర్వంతో ప్రవర్తించడంతో గంధర్వులు అధిపతి చిత్రారథుడు వారిని బంధించాడు. ఈ వార్త విన్న యుధిష్ఠిరుడు భీముని, అర్జునుని పంపించి వారిని విముక్తి చేయించారు. దుర్యోధనుడిని విడిపించి దయతో పంపించాడు. ఇది దుర్యోధనుడికి బాగా అవమానంగా అనిపించింది. అప్పటి నుండి అతనిలో ఉన్న ద్వేషం మరింత పెరిగిపోయింది.
ఇక వనవాసంలో ఉండగానే పాండవులు విభిన్న యాత్రలు చేశారు. ద్రౌపది అపహరణకు పాల్పడిన వంటి రాక్షసులను భీముడు సంహరించారు. వారు పలికిన ప్రతి అడుగు అహంకారానికి చుక్క పెట్టేలా, ధర్మానికి నిలువు తిరిగేలా సాగింది. వీరంతా అరణ్యంలో కష్టాలు పడుతుండగా కృష్ణుడు ఒకసారి పాండవులను దర్శించడానికి వచ్చాడు. కృష్ణుని చూసిన ద్రౌపది కన్నీటితో తన బాధను చెప్తుంది. అలాగా కృష్ణుడు ఆమెను ఓదారుస్తాడు. నీవు కన్న నీటి ఒక్క చుక్క కూడా వ్యర్థం కాదు అని అంటాడు. ఆ అవమానానికి ప్రతిఫలం తప్పక వస్తుంది. న్యాయం ఆలస్యం అవ్వచ్చు, కానీ నిశ్చయంగా జరుగుతుందని అంటాడు. ఇలా 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అజ్ఞాతవాసంలోకి ప్రవేశించారు. వారు గుర్తించబడకుండా జీవించాలి, లేదంటే మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసం తిరిగి వస్తుందని అన్నారప్పుడు. ఇక్కడి నుండి కొత్త కథ మొదలవుతుంది. అజ్ఞాతవాసం, అర్ణుడిగా అర్జునుడు, వలస ఊరిలో ధర్మరాజు, వేశ్యల వైశ్య వేషంలో భీముడు, ద్రౌపది శిరోమణిగా మారిన జీవితం, అన్ని కొత్త మలుపులు చివరికి మహాయుద్ధానికి దారితీస్తాయి. ఒక్కో అడుగు ధర్మానికి అంకితమైన, పాపానికి ప్రతిస్పందనగా యుద్ధం పరిష్కారంగా మారే సమయం ఆసన్నమవుతుంది. ముందు జరగబోయే ఘట్టాలలో ధర్మం కోసం చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. ఇది ఈ రోజుటి వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలా